హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? పురాణాల ప్రకారం ఈ అశ్వత్థామ ఎవరు, ఆయనకు శాపం ఎలా వచ్చింది, అలాగే అశ్వత్థామకు కల్కికి ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసుకుందాం. రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కాదు, మన చారిత్రక గ్రంథాలు అన్నది హిందువులు బలంగా నమ్మే మాట. రామరావణ యుద్ధం, కురుక్షేత్ర మహాసంగ్రామం నిజంగా జరిగాయంటూ, ఇదిగో ఆధారాలంటూ ఎంతోమంది చారిత్రకారులు బయటపెట్టిన సందర్భాలున్నాయి. అయితే ఇవి కేవలం ఇతిహాసాలు మాత్రమే అంటూ కొట్టిపారేసే నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇది నిజమా అబద్ధమా అనే వాదనను పక్కన పెడితే, మంచిని పంచే, ధర్మాన్ని పెంచే ప్రతి గ్రంథము ఆచరణీయమే అనేది ముమ్మాటికి నిజం. అయితే ఈనాటి ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకి రామాయణ మహాభారతాల గురించి తెలుసు, అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మనం చేయని ఈ మంచి పనిని ఇటీవల కాలంలో సినిమాలు చేస్తున్నాయి. అవును, మొన్న వచ్చిన హనుమాన్ సినిమా దీనికి చక్కటి ఉదాహరణ. అలాగే ఇప్పుడు రాబోతున్న కల్కి సినిమా కూడా. వీటి వల్ల తల్లిదండ్రులు బిజీ అయిపోతున్నప్పటికీ పిల్లలు సినిమాలు చూసి తెలుసుకుంటున్నారు. మోడర్న్ ఆలోచనలకు పురాణాలు లింక్ చేసి తీస్తున్నారు ఈ కల్కి సినిమా. సో ఇప్పుడు మనం కల్కి టీజర్ చూశాక దానిలో అశ్వత్థామ అలాగే కల్కి ఎవరు, అసలు ఈ అశ్వత్థామ ఎవరు అనే విషయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను, ద్రోణాచార్య తనయుణ్ణి, నా పేరు అశ్వత్థామ అంటూ ఈ క్లిప్లో అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్ బి కనిపించారు. ఇంతలో ఓ కుర్రాడు మీరు ఎవరు, ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద నుండి పడే నీటి చుక్కలు సడన్గా ఆగిపోతాయి. అంతే, వెంటనే పైకి లేచి నా సమయం ఆసన్నమైంది, నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అంటూ అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. ఆ నీటి చుక్కలు సడన్గా ఎందుకు ఆగిపోయాయి, అసలు ఈ నీటి చుక్కలకు అలాగే అశ్వత్థామకు ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు కౌరవుల గురువైన ద్రోణుడి తనయుడే ఈ అశ్వత్థామ. ఇతని తల్లి కృపి. ఇతడు మరణం లేని చిరంజీవి, ద్రోణాచార్యుడి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతుకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుడి చేతిలో మరణం పాలయ్యాడు. కక్షతో రగిలిపోతున్న అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గరకు వెళ్ళి యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుడిని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. ఇతడు సప్త చిరంజీవుల్లో ఒకడు. కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తరువాత ఆగ్రహంతో ఒక పెద్ద తప్పు చేశాడు. పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉపపాండవులను నిద్దట్లోనే గొంతు కోసి చంపేశాడు. ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపించాడు. నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామ, నీ నుంచి నీ మృత్యువును నేను తీసుకుంటున్నాను. నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువు రగిలిపోతుంది. శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామ. ఏకాకవై కాలాంతం వరకు పృథ్వీలో కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు. పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపై తిరుగుతూ ఉన్నాడని నమ్ముతారు. అయితే మరి అశ్వత్థామకి కల్కికి లింక్ ఏంటి అనే ప్రశ్నకి కూడా కల్కి పురాణంలో సమాధానం ఉంది. అశ్వత్థామతో పాటు ఈ భూమిపై మొత్తం 7 చిరంజీవులు ఉన్నారు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థామ వీరంతా కల్కిని చూసేందుకు శబల, హిమాలయాల్లోని దేవతల నగరంకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీళ్ళు నలుగురు కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారని, వారే కల్కికి ఆ పేరు పెడతారని పురాణంలో ఉంది. అంతేకాకుండా పరశురాముడు స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పి గురువుగా ఉంటాడని రాసి ఉంది. కలియుగం చివరిలోనో లేదా ధర్మం అదుపు తప్పినప్పుడో కల్కి వస్తాడని, ధర్మ సంస్థాపన చేస్తాడని అంటారు. దీని ప్రకారమే కల్కి మూవీ నుంచి వచ్చిన క్లిప్లో శివలింగంపై నీళ్లు పడేంత వరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు. కానీ నీళ్లు పడడం ఆగిన వెంటనే నా సమయం ఆసన్నమైంది అంటూ పైకి లేస్తాడు. దీని అర్థం కల్కిని కలిసే సమయం ఆసన్నమైందని. అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అంటూ బయలుదేరతాడు. సో దీన్ని బట్టి మనం మన పిల్లలకు పురాణాలు అర్థమయ్యేలా మోడ్రన్ టచ్ ఇచ్చి ఇలా చూపించడం కొంతవరకు మంచిదే. ఎందుకంటే ఇలాగైనా వాళ్ళు మన ఇతిహాసాలను తెలుసుకుంటారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.